కోడి బలుగు ఉందేమా? ఈరోజు మన వంట విలేజ్ స్టైల్ చిల్లీ చికెన్. ఇది గ్రీన్ చికెన్ కూడా అనొచ్చు దీన్ని మనం, ఎందుకంటే మొత్తం పచ్చగా ఉన్నాయి కదా ఆకులు మిరపకాయలంతా, కాబట్టి ఇది గ్రీన్ చికెన్ అనుకోవచ్చు మనం. విలేజ్ స్టైల్ చిల్లీ చికెన్ కానీ మీరు ఒకసారి తిని చూసినారనుకో, ఏడ దొరకదు మీకు హోటల్లో కూడా. మరిగా ఒకసారి తిని చూస్తే మళ్ళీ మళ్ళీ తినాల్సింది మీరు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేద్దాం ఈ పొద్దు. దీనికి కావాల్సిన ఐటెంలు ఇవే మెయిన్గా: పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా. ఇది చికెన్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలు మీడియం ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది ముక్కలు. ఈ వంట మాత్రం అదిరిపోతుంది. ఒక్కసారి ఈ మరగాన్ని మీరు చేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ ఈ మరగాన్ని చేసుకొని తింటారు మీరు. ఇప్పుడు వీటన్నింటి మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలా. మిరపకాయలు ఈ మీడియం కారం ఉండే మిరపకాయలు ఇవి. మీ ఇంట్లో ఏమన్నా కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు కొంచెం తగ్గించుకోండి, కారం తక్కువ ఉన్న మిరపకాయలు అంటే కొన్ని ఎక్కువగా వేసుకోండి. దాంతోపాటుగా పుదీనా వేసుకున్నాం కదా, కొత్తిమీరతో పాటు ఒక 1/4 లీటర్ పెరుగు పోసుకుందాం. అంతే దీన్ని మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నప్పుడు మూత వేసుకొని. గ్రీన్ పేస్ట్ రెడీ అయిపోయింది ఈ వంటకి ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు క్లీన్ చేసుకున్న చికెన్ ముక్కల్లోకి ఈ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ రుబ్బు పెట్టుకున్న గ్రీన్ పేస్ట్, తగినంత ఉప్పు, ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకోవాలి పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుందాం. నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ కలుపుకున్న ముక్కల్ని ఒక అర్ధగంట నుంచి గంట సేపు మూత పెట్టి అట్లే వదిలేసినామంటే దీనికి ఉప్పు, కారం, ఈ పుదీనా, కొత్తిమీర ఇవన్నీ బాగా పీసులు బాగా పట్టుకొని టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఎట్లా వస్తుందని. గిరీషా ఏడబోయింటి ఎంతసేపా? ఆటలాడబోయింటివా? సరే పెనుగు ఎత్తుకో, ఇట్లా పెట్టు. అట్లా ఇప్పుడు మనం విలేజ్ స్టైల్ గ్రీన్ చిల్లీ చికెన్ చేయబోతాం దానికి ముందుగా పెనుగు పెట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా నూనె పోసుకుందాం. దాంట్లో నూనె కాగిందబ్బా. ఇంకా కట్ చేసినట్టు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు వేసుకున్నాం కదా. ఎర్రగడ్డలు మరి సన్నగా తరుక్కొని మరి నూనె పోసుకొని వేయించుకోవాలా ఈ ఫ్రైకి. ఈ ఎర్రగడ్డని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలా. అప్పుడే మనకు చికెన్ టేస్ట్గా వస్తుంది. ఎట్లా తెలిసిన గోల్డెన్ బ్రౌన్ అంటే చూపిస్తానుండు. చూడొచ్చినా ఇది గోల్డెన్ బ్రౌన్ అంటే ఉండాలి గోల్డెన్ బ్రౌన్ అంటే ఈ మరగా వేయించుకోవాలా. ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు మనం అప్పుడే రుబ్బిన పచ్చిమిరపకాయలు కాకుండా కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. కట్ చేసినాయి ఒక 6-7 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాము. దాంతోపాటు కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వేగిపోయినాయి కదా. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా పుదీనా, కొంచెం కొత్తిమీర
వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఎట్లా వస్తుంది వాసన? సూపర్గా వస్తుందా? చికెన్ అయినా ఇంకా సూపర్గా వస్తుంది చూద్దు. పచ్చగా ఉంది కదా, నువ్వు వాడేదా నువ్వు ఇంటివి? ఇదే చిల్లీ చికెన్. అప్పుడు అడిగితే కొడుకు ఏమి చికెన్ చేస్తామని, ఇదే చేసింది. నువ్వు వాడే టైంలో పోయినప్పుడు నేను కలిపి పెట్టినాం. మారిగా కలిపి పెట్టి గంట సేపు అయింది ఇప్పుడు ఇది. సరేనా? ఇప్పుడు ఈ చికెన్ దాంట్లో వేసుకున్నాం. ఇదే చిల్లీ చికెన్. చెప్పా, విలేజ్ స్టైల్ చిల్లీ చికెన్. చికెన్ వేసుకున్నాక ఈ మసాలాని అంతా బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ మిరప్పొడి ఏం వేసలేదు బా. పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, కొన్ని రుబ్బుకున్నాము, కొన్ని వేయించుకున్నాం కదా. ఆ పచ్చిమిరపకాయలతోనే ఉడుకుతుంది. మామూలు ఫ్రై మిరప్పొడి గిరప్పొడి ఏం వేయాల్సిన అవసరం లేదు. ఈ పుదీనా కొత్తిమీర వీటితోనే ఉడుకుతుంది కాబట్టి ఆ ఫ్లేవర్ పట్టుకుంటుంది. కాబట్టి అదే స్పెషల్ దీనికి. అందుకే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది. మనం ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాము కదా కలిపేటప్పుడు. ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంటే ఇప్పుడు ఏమైనా కొద్దిగా ఉప్పు వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే దీనికి నీళ్ళు ఏం పోయినక్కర్లా, కింద ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. తక్కువ మంటలో పెట్టుకుని వేస్తూ ఉంటే నీళ్ళు వస్తాయి కొద్దిగా. ఆ నీళ్ళతోనే ఇది ఉడికి ఫ్రై అయిపోతుంది. మనం ఊర్లలో రెగ్యులర్గా చేసే చికెన్ ఫ్రైకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది బా. ఎందుకంటే మనం చికెన్ ఫ్రై అంటే రెగ్యులర్గా తినేదే కదా, మిరప్పొడి ధనియాల పొడి వేసుకుని ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా. దీనికి మిరప్పొడిలే ధనియాల పొడిలే ఏమిలే, ఉత్త పచ్చిమిరపకాయలు ఈ గ్రీన్ లీవ్స్తోనే చేస్తాం కాబట్టి దీనికి ఒక యూనిక్ టేస్ట్ వస్తుంది. సూపర్గా ఉండేది మాత్రం. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా వస్తుంది టేస్ట్. దీన్ని ఎందుకు విలేజ్ స్టైల్ చిల్లీ చికెన్ అని చెప్పాను తెలుసా మీకు? మన సిటీలలో ఇది చేసినామనుకో, సిటీలో చిల్లీ చికెన్ అడిగితే హోటల్లో సాసులు వేసి చైనీస్ స్టైల్ చిల్లీ చికెన్ చేయిస్తారు. ఒకవేళ ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ అడిగితే కూడా దాంట్లో కార్న్ఫ్లవర్ అది ఇది వేసి ఉంటారు. ఎందుకంటే అది గ్రేవీ రావాలని చెప్పి. అది ఏది లేకుండా న్యాచురల్గా మన లీవ్స్తోనే, ఏ మిరప్పొడి ధనియాల పొడి ఏం లేకుండా పచ్చిమిరపకాయలు ఆకులతోనే మనం చిల్లీ చికెన్ చేస్తున్నాం. కాబట్టి దీనికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఆ ఫ్లేవరు భలే ఉంటుందిలే. ఎట్లా వస్తుంది వాసన? సూపర్గా వస్తుంది కదా. ఒక పీస్ వేయించేదా? తింటావా? వెరీ గుడ్ రా. ఫస్ట్ నీకే రా చిన్న. ఉడుకుపోతుంటే నోట్లో వేసుకుని నువ్వు కాలిపోవు. నువ్వు కొంచెం చల్లారి నాకు తిని చూసే చెప్పాలి అట్టుంది టేస్ట్ అని. బా ఏం వచ్చిందిరా కలర్ రీ, ఏం వచ్చిందిరా వాసన, సూపర్గా వస్తుంది. ఎట్టుంది నాకుంటే? సూపర్గా ఉందా? ఎట్లుంది టేస్ట్? అదే బా, ఇది అసలైన విలేజ్ చిల్లీ చికెన్ ఫ్రై. అది బా, అది విలేజ్ స్టైల్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. లైక్ చేసేది, షేర్ చేసేది, సబ్స్క్రైబ్ చేసేది, ఆ గంట కొట్టేది మాత్రం మర్చిపోవద్దంట. సరేనా?